ఈరోజు వరల్డ్ ఎర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటామన్నాం మనం. సో ఈ సందర్భంగా ఈ కంట్రీలో లేకపోతే ఈ ప్రపంచంలో జరుగుతున్న నష్టం ఏ విధంగా ఉంది. మన పొల్యూషన్ చూస్తున్నాం, మొక్కలన్నీ తీసేసి మనం కాంక్రీట్ వరల్డ్గా తయారు చేస్తున్నాం. తర్వాత సాయిల్ ఎరోషన్ జరిగిపోతుంది, డీఫారెస్టేషన్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మన మానవులకి నష్టం చేసేది. ఏ విధంగా చూసినా కూడా మనం ఏదైతే ఇంపార్టెంటో దాన్నే మనం నరుక్కుంటాం. సో అందుకని ఈ ఎర్త్ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే వీటన్నిటిని కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి వాటిని మళ్ళీ మనం పునరుద్ధరించడానికి. సో ఈరోజు ఈ సందర్భంగా సంకల్ప్ వాలంటరీ ఆర్గనైజేషన్తో, రాధే గ్రూప్ అసోసియేషన్తో వాటిని పునరుద్ధరించడం ఎలా అనే దానిలో భాగంగా ఈరోజు మొక్కలు నాటడం ప్రోగ్రాం పెట్టారు. సో ఇవి మన వంతుగా 150-200 మొక్కలు కానీ మనం ఒక 2 సంవత్సరాలు బాగా పెంచగలిగితే అవి ఇంకా న్యాచురల్గానే పెరుగుతాయి. తర్వాత ఫారెస్టేషన్కి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ సందర్భంగా సంకల్ప్ వాలంటరీ ఆర్గనైజేషన్కి శుభాకాంక్షలు. అట్లాగే వీళ్ళతో అసోసియేషన్ రాధే గ్రూప్ మొత్తానికి కూడా శుభాకాంక్షలు. ఇంకా ముందు ప్రతి సిటిజను ఇంతటితోనే కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, ప్రతి పౌరుడు రెస్పాన్సిబిలిటీగా ఇళ్లలో మొక్కలు నాటుకోవడం, రోడ్ సైడ్ మొక్కలు నాటుకోవడం, ఎక్కడ వీలైతే అక్కడ గ్రీనరీని పెంచుకోవడానికి ట్రై చేయాలి. పెంచుకోవడమే కాకుండా ప్రివెన్షన్ కూడా చేయాలి. ఎక్కడ మొక్కలు తీసేయటానికి వీలు లేకుండా చూడాలి. ఎవరైనా తీసేస్తున్నా మనం అడ్వైజరీగా చెప్పగలగాలి. లైక్ ఢిల్లీ మెట్రోలో ఉంది, ఒక్క కొమ్మ నరకాలన్నా సరే మెట్రోపాలిటన్ కమిషనర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మనకులాగా ఏదో కరెంట్ లైన్ వెళ్తుంటే దాన్ని అడ్డం వస్తుందని కొన్ని మొక్కలు మొత్తం తీసేస్తాం. దాని బదులు ఆల్టర్నేటివ్స్ ఏంటి, కన్సీల్డ్ వైరింగ్ చేసుకొని మొక్కలను పెరగనిద్దాం. ఆ వైర్ కోసం మొక్కలను కట్ చేసే బదులు వైర్లనే కిందకి తీసుకెళ్ళి అండర్ గ్రౌండ్ తీసుకెళ్తే కన్సీల్డ్ వైరింగ్ అవుతుంది. సో అట్లాంటి మెథడ్స్ అన్ని పాటించాలని మన అందరం కూడా బాధ్యతగా తీసుకొని ఫారెస్టేషన్కి, గ్రీనరీ కోసం ప్రయత్నం చేద్దాం. ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకుందాం. అట్లాగే మరి ఒకసారి రాధే గ్రూప్కి అట్లాగే సంకల్ప్కి శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. It's been a good effort to gather everybody on this Earth Day. Right from the get-go, I don't know how many of you all have seen our logo. I think our basic idea behind the logo was the lettering is in brown colors and then there is green. So it's earth and trees. So that's been our concept, that's been our USP. Across averaging, I don't know some facts, how many you all know, but when compared to most of the other projects, we have more landscape per acre. If there is a record, I think Mr. Anand should work towards it. We can still post it as a good record to have some kind of edge over the competition. But any which ways, yes, today the initiative, it's part of our CSR activities. We've taken this opportunity to gather here, identify a land piece through the organization called Sankalp Taru. I think they've quickly turned it up, taking our request and finding a land for us. So we are planning to put about 20 to 200 to 300 plants. Also there are ideas to name it after our customers so that they can see it in future. There is, I think partially there's a certification where they can scan the QR code, see the health of the plant at every given endpoint. I think it's quite useful. But parallelly, it is our partial responsibility to not only build structures, getting into the concrete world,
where the whole, our livelihood is there. To be able to have a sustainable life, more healthy life, I think we'll have to protect the earth, which is the actual foundation of our all buildings. So a good initiative. We'll keep continuing it every year. This is, I guess, one of the very, very neutral days to celebrate. We have nothing specific, just to protect our earth. So our bit towards, contributing to the environment. Also, again, I'd like to point out good work from our team. It's been a short period since we decided, but they pulled it off well. Also to Sankalp Taru, all the very best moving ahead. I appreciate the effort to organize all this. Thank you.